నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇలా ప్రమోషన్స్ నేను అన్నీ చేయగలుగుతున్నానంటే శారీస్ ఇటువంటి బెస్ట్ స్టోర్స్ ఉండబట్టానండి. ఇక శివప్రసాద్ గారి గురించి మనం చెప్పాలి అంటే నాకు మొదటి పరిచయంలోనే ఆయన వీవరం తెలిసిందమ్మా. వీవరం తెలిసిన తర్వాత నేను ఆయనతోటి పని చేయడానికి చాలా ఆసక్తి చూపించాను. ఆయన దగ్గరే నేను ఫస్ట్ పొందూరు ఖాదీ చూశాను. పొందూరు ఖాదీని ఎలా నేస్తారు, అవంతా కూడా ఎలా వెఫ్ట్ వార్పు దాన్ని అమరుస్తారు అనేది నాకు ఆయన వివరంగా కూడా చెప్పారు. నేను హ్యాండ్లూమ్ శారీ గురించి చాలా వరకు తెలుసుకున్నది శివప్రసాద్ గారి ద్వారానేనండి. ఆయన పుట్టుకగా వీవర్, ఆయన చిన్నప్పటి నుంచి కూడా మగ్గాల మధ్యన పెరుగుతూ వచ్చిన వ్యక్తి. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేసి ఎంతో శ్రమతోటి అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఎంతోమంది వీవర్స్కి పని కల్పిస్తూ ఆయన ఒకటే క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వెళ్ళారండి. ఇవాళ పోటీ ప్రపంచం ఎలా ఉందో మీకు తెలుసు. కానీ ఇంత పోటీ ప్రపంచంలో కూడా తను నమ్ముకున్న విలువలకి అలా కట్టుబడి ఉంటూ ఆయన ముందుకు పెడుతున్నారు. మనం ఏంటంటే సావిత్రి హ్యాండ్లూమ్స్లో 700 రూపాయల నుంచి చీర కొనుక్కుంటామండి, మనకి చక్కటి హ్యాండ్లూమ్ శారీ వస్తుంది. అలా ప్రతి ఒక్క కస్టమర్కి అందేలాగా ఆయన ఎంతో కష్టపడి వీవర్స్ అందరినీ ఒక చోటకు చేర్చి అవన్నీ కూడా తను కొన్ని మెటీరియల్స్ ఇచ్చి తయారు చేయించి అలా మనకు అందిస్తూ వచ్చారు. సావిత్రి హ్యాండ్లూమ్స్ కుక్కట్పల్లి నుంచి మరో ముందడుగుగా బంజారా హిల్స్కి వెళ్ళింది. అక్కడి నుంచి విజయవాడలో లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి ఎల్బీ నగర్కి వచ్చేసారండి. ఎల్బీ నగర్లో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఒకప్పుడు హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే కుక్కట్పల్లికే రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మీ అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా చక్కటి హ్యాండ్లూమ్ శారీస్ని అందిస్తూ కొత్త స్టోర్ని లాంచ్ చేశారు. మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. మీకు కూడా నా శుభాకాంక్షలు. ఇక ఏ స్టోర్ లాంచ్ అయినా కూడా సాధారణంగా, ఎందుకంటే ఈ కస్టమర్స్ అందరికీ ఒక సెలబ్రిటీ వచ్చి వెళ్ళింది అని అనగానే ఓకే పలానా ఆమె వచ్చి వెళ్ళింది మనం ఆ స్టోర్కి వెళ్దాం అనే దానికి భిన్నంగా శివప్రసాద్ గారి రోజున శారీస్ నేసే ప్రతి ఒక్క వీవర్ని ముఖ్య అతిథులుగా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగా ఈ స్టోర్ని లాంచ్ చేశారండి. ఇది కదా నిజంగా లాంచింగ్ అంటే, ఇది కదా, ఇదండి, ఇలా ఉండాలి లాంచింగ్.